హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ గోరుచిక్కుడుకాయ టమాటా కర్రీ అండి. ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఉల్లిపాయలు, టమాటాలు, గోరుచిక్కుడుకాయలు శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి. బాండీ పెట్టుకొని ఆయిల్ పోసుకొని బాండీ పెట్టానండి. బాండీ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ పోసాను. ఆయిల్ బాగా కాగిన తర్వాత అప్పుడు మన ఇంగ్రీడియంట్స్ 1 by 1 యాడ్ చేద్దామండి. ఆయిల్ బాగా కాగుతుంది. ఇప్పుడు మనం ఆయిల్ బాగా వేగిన తర్వాత గ్రీన్ చిల్లీ వేసానండి. గ్రీన్ చిల్లీ వేగిన తర్వాత ఆనియన్స్ మొత్తం వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ బాగానే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ వేగించుకోవాలి. ఆనియన్స్ బాగా వేగడానికి మనం ఇందులో కొంచెం సాల్ట్ వాడదామండి. సాల్ట్ వేస్తే ఆనియన్స్ తొందరగా గోల్డ్ కలర్ వచ్చేస్తాయి. అందుకని కొద్దిగా రాళ్ళుప్పు తీసుకొని కొద్దిగా రాళ్ళుప్పు వేసానండి. ఆనియన్స్ ఇప్పుడు బాగా తొందరగా ఎగుతాయి అన్నమాట. మగ్గియండి మనకి గ్రేవీ లాగా వస్తుంది అన్నమాట తొందరగానే. ఆనియన్స్ బాగా ఎగితే ఫ్రై చేసుకొని ఆనియన్స్ వేగిన తర్వాత లోపు చిక్కుడుకాయలు కడిగి ప్లేట్లో పెట్టుకుంటున్నానండి. చక్కగా నీట్గా వాష్ చేసుకొని శుభ్రంగా నీట్గా చేసి పెట్టుకుంటున్నాం. గోరుచిక్కుడు మంచిదండి. ఫైబర్ ఎక్కువ ఉంటుంది. మనం వీక్లీ వన్స్ అన్నా తీసుకొచ్చండి. గోరుచిక్కుడు చాలా మంచిది మనకి. గోరుచిక్కుడు బాగా ఉల్లిపాయ వేగుతుందండి. ఉల్లిపాయ వేగిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకుందామండి. టమాటాలు బాగా వేగిన తర్వాత కొంచెం మెదుపుకుంటే కొంచెం మగ్గుతాయండి టమాటాలు. వేగిన తర్వాత మనం గోరుచిక్కుడు వేసేసుకుందామండి. 1 by 1 మొత్తం గోరుచిక్కుళ్ళన్నీ వేసేసుకొని బాగా కలిపెట్టుకుంటే కిందకి మొత్తంగా ఆనియన్స్ అన్నీ వేసుకొని బాగా కలపాలండి. బాగా కలిపి మొత్తం ఆయిల్ అంతా దాన్ని పట్టేలాగా టమాటాలకి, ఆనియన్స్కి మొత్తం 3 ఇంగ్రీడియంట్స్ బాగా వేగిన తర్వాత ఇవి కొంచెం మగ్గడానికి మనం దీని మీద మూత పెట్టుకుందామండి. మూత పెట్టుకుంటే గోరుచిక్కుళ్ళు తొందరగా మగ్గుతాయండి. కొంచెం గట్టిగా ఉంటాయి కదా చిక్కుళ్ళు. కొద్దిసేపు మూత పెట్టి మగ్గనిస్తే మనకు 10 minutes తొందరగా మగ్గిపోతాయి. టమాటా గోరుచిక్కుళ్ళు కూడా మగ్గిపోతాయి. టమాటా గోరుచిక్కుడు బాగా మగ్గిన తర్వాత మీకు కొంచెం టైం తీసి చూపిస్తున్నాను. బాగా మగ్గినాయి కదండి. ఇప్పుడు ఇందులో మనం కారం, పసుపు అన్నీ వేసుకుందామండి. 1 by 1 2 spoons కారం. మన క్వాంటిటీని బట్టి వేసుకోవాలండి. ఎవరి టేస్ట్ బట్టి వాళ్ళకి కొంచెం ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ, తక్కువ తినేవాళ్ళు తక్కువ. కొంచెం కారం, కొంచెం పసుపు. ఆల్రెడీ మనం సాల్ట్ ఇందాక వేస్తాం కదా, తర్వాత చూసుకొని అడ్జస్ట్ చేసుకొని వేసుకోవడమే. ఇప్పుడు మొత్తం కొంచెం మగ్గించుకున్న తర్వాత అండి ఒక గ్లాస్ 2 ml వాటర్ పోద్దాం చక్కగా ఉడకడానికి. వాటర్ పోసిన తర్వాత మూత పెట్టుకొని కొంచెం మగ్గించుకుంటే కొంచెం టేస్ట్ కావాల్సిన కూడా ధనియా పౌడర్, జీలకర్ర పౌడర్ కూడా వేసుకోవచ్చండి. కానీ నేను ఇప్పుడు స్కిప్ చేసాను. ఓన్లీ టమాటాని గోరుచిక్కుడులో వేస్తున్నాను. బాగా చూసారా మొత్తం గ్రేవీ దగ్గరికి తీసుకుంటే కూరకి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఉడికించుకుందామండి. వాటర్ అంతా దగ్గరికి వచ్చేసింది వరకుని. ఒక 20 minutes 15 minutesలో మనకి మొత్తం దగ్గరికి వచ్చేస్తుందండి గ్రేవీ. దగ్గరికి వచ్చిన తర్వాత కొత్తిమీర, కరివేపాకు కొద్దిగా వేసుకొని బాగా కలిపెట్టుకొని మనం గ్రేవీ వేరే దాంట్లో గిన్నెలోకి తీసి పెట్టేసుకుంటే అండి గోరుచిక్కుడు టమాటా కర్రీ రెడీ అండి. చాలా బాగుంటుందండి. చాలా మంచిది కూడా హెల్త్కి. గోరుచిక్కుడు ఫైబర్ ఫుడ్ కదా. నేను మగ్గిందండి బాగా తీసి వేరే గిన్నెలోకి స్టఫ్ చేసేసుకున్నాను నేను. గోరుచిక్కుడు టమాటా కర్రీ రెడీ.